పెద్ద మనిషి మరి ఈ మైలారంలా ఎవరు నిలబడితే బాగుంటది? పేరేంటిది? ప్రేమ్ సాగర్ కాకనా? అంటే కాక అని పిలుస్తావా? ఎందుకు పిలుద్దాం అనుకుంటున్నారు? ఆయన ఎందుకు గెలిపిద్దాం అనుకుంటున్నారు? అందరా అసలంతా ఒక గెలవకుంటే అంటే తను మీకు సేవ చేసిందంటారు. సేవ చేసి అంటే తను మీకు మంచి సేవ చేసింది కాబట్టి ఆయనను పిలుచుకుంటున్నారు. ఓకే రైట్. జనాల సేవ చేస్తారు. ఏం చేసిండు ఆయన? సరేనా? అందరినీ మంచి అందరం ఒకసారి జనాలకు మంచి సేవ చేసిండు. మీరేంటోళ్ళే? మేము కోయలం అవుతాం కానీ మందలం కోయలం ఒకటే పోతుంది. ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది అసలు? ఆయన గెలిస్తే మాకు అందరికి సేవ చేస్తుంది. అది ఇప్పుడు ఏమన్నారు అంటే వాళ్ళందరూ ఊడి ఏం చేస్తారు సార్? ఆంటీ దోసుక తింటారు, ఊరినంత అంగడి చేస్తారు, దోసుక తింటారు అంతే. అంతే గెలిచిందంటే కథం ఎక్కడో అక్కడ దోసుక తింటారు. జనాలను పట్టించుకొని కస్టమర్ రైతు కస్టమర్. సార్ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్. మనం బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం మైలారం అనే గ్రామంలో ఉన్నాము. మరి ఇక్కడ చూస్తే కనుక చుట్టుపక్కల చాలా పచ్చగా కనబడతా ఉన్నది. అలాంటి దానికి కారణం ఎవరు? మరి అలాంటి వారు ఇప్పుడు అసలు ఈ ఎలక్షన్లలో నిలబడుతున్నారా? మరి వారి పరిస్థితి ఎలా ఉంది? మరి వారికి మరి ఈ ఎలక్షన్లలో నిలబడితే గనక ప్రజలు ఏమంటున్నారు, ప్రజలు ఏమంటారు? మరి తన ద్వారా మాట్లాడదాం. మరి తన పేరు ప్రేమ్ సాగర్ గౌడ్. మరి తను మరి మనం వాళ్ళ ఇంటికి వచ్చినాం, చూస్తున్నారు కదా. వాళ్ళ ఇల్లు కూడా చూడడానికి చాలా ఏదో మొత్తానికి ఏం లేని ఇంటిలాగా కనబడతా ఉన్నది. మరి నేను విన్న ప్రకారము తను ఒక 2-3 సార్లు కూడా రాజకీయ ప్రస్థానంలో ఉన్నట్టు తెలిసింది. మరి వారి కుటుంబం ఈ విధంగా ఉంది అని అంటే మరి వారి పరిస్థితి ఎలా ఉందో మరి ఆ విధంగా కూడా పూర్తిగా కనుక్కుందాం. మరి మరి వారి దగ్గరికి వెళ్దాం. అన్నగారు నమస్తే. అన్న, మరి మీరు గత కొద్ది సంవత్సరాలుగా అంటే 2013 నుండి కూడా మీరు రాజకీయంలో ఉన్నట్టు ప్రస్తావన నిన్ను బయట విన్నాను. మరి మీరు చూస్తే గనక ఇల్లు చూస్తే గనక చాలా పూరగా కనబడతా ఉన్నది. మరి మీరు ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజాసేవ చేయడానికి నిలబడ్డారు అని చెప్పేసి వదిన గారిని నిలబెడుతున్నట్టు మరి తెలిసింది. మరి మీరేమంటారు? అసలు ఇన్నిసార్లు మీరు రాజకీయంగా సర్పంచ్గా కానివ్వండి, వైస్ ఎంపీగా కానివ్వండి నిలబడి అయినా కూడా మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకొచ్చినారు. ప్రజలకి మరి మీరు ఏం చేయదలుచుకున్నారు? మరి ప్రజలకు ఇంతకు ముందు ఏం చేసినారు? ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒకసారి చెప్పండి. గత 2006లో మేము ఉపసర్పంచ్ చేయడం జరిగింది. మా 2013లో మా మిస్సెస్ సర్పంచ్ గెలవడం జరిగింది మైదారానికి గ్రామ పంచాయతీ నుండి. 2019లో మళ్ళీ మైదారం ఎంపీటీసీ గెలిచి నిందల మండలంలో వైసీపీ గారు వచ్చింది మాకు. అయినా కానీ మేము ప్రజలకు సేవ చేసినాము కానీ ఎలాంటివి కానీ దేనికి కానీ ఆశించలేదు. ఎవరు ఎక్కడ ఏ ఆపత్తి వచ్చినా కానీ, ఏ అవసరం ఉన్నా కానీ, ఏ రాత్రి అయినా కానీ మేము పోయి పని చేసినాం. వాళ్ళకి అట్లా అండగా ఉన్నాము. మా ఊరు మైదానం ప్రజలు మాకు అట్లనే మమ్మల్ని ఆదరించారు. అందువల్లనే మమ్మల్ని ఇప్పుడు మాకు మళ్ళీ సర్పంచ్ పోటీ చేసే మాకు అవకాశం వచ్చింది. మేము నేనేమంటున్నానంటే అంటే నాకు నేను 2013 అనుకుంటాను, 2006 నుంచి కూడా చేస్తున్నారా? 2006లో సర్పంచ్ నేను చేయడం జరిగింది. 2013లో మా మిస్సెస్ సర్పంచ్, 2019లో మా వైస్ ఎంపీ. మీరు ఇంత చేసి కూడా ఈ ఇల్లు ఏందన్నా ఇట్లుంది? మేము ఏది అవినీతి చేయలేదు. ఏది ఉన్నా కానీ మేము అంతకుముందు మేము సర్పంచ్ కాకముందు మా ఊళ్ళో బుధమయం ఉండేది. అప్పుడు మేము సర్పంచ్ అయినాక 2013లో మేము చాలామంది అప్పుడున్న గత ఉన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి సహకారంతో మైదారం గ్రామాన్ని ఎంతో సీసీ రోడ్లు కానీ, ఐమాక్స్ లైట్లు కానీ, ఆర్టీసీ బస్సు కానీ, అప్పుడు మా ఊర్లో అంగడి కూడా లేకుండే అంగన్వాడీ ఇచ్చినాం ఇక్కడ మైదానంలో.
తర్వాత దుబ్బపల్లి నుండి అప్పుడు 2023 కంటే ముందే మన లాస్ట్లో దుబ్బపల్లికు బీటీ రోడ్ మన దుర్గంచన గారి సహకారంతో శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. మిషన్ భగీరథల మిషన్ కగతీయ 3 చెరువులు చేయించుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ చేసి గ్రామానికి అయితే ఖచ్చితంగా మంచి సేవ చేసినారని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు కదా. మరి నేనేమంటున్నానంటే గ్రామానికి సేవ చేస్తూ మీరు ఇంత వెనుకబడి ఉన్నా కూడా మళ్ళీ గ్రామానికి సేవ చేస్తానని మరి చెప్పేసి ముందుకు వచ్చినారు. మరి గ్రామ ప్రజలు ఏమంటున్నారు అసలు? మీరు ఇప్పటికి కూడా ఇంత కటిక పేదరికంలో ఉండి కూడా మళ్ళీ సేవ చేయడానికి ముందుకు వచ్చినారు కదా. మరి ప్రజలు ఏమంటున్నారు అసలు? ఇట్లా పేదరికంలో ఉన్నాడు కాబట్టి మీరు మాకు నిలబడడానికి ప్రజలు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము పోటీ చేయడానికి ముందుకు వచ్చినాం. కోరిక మేరకే మేము పోటీలో ఉన్నాం. ఓకే. మాకు అంటే ఇప్పుడు 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 ఏందనంటే నా దగ్గర రూపాయి లేదు, అయినా పర్లేదు నేను సేవ చేయడానికి ముందుకు వస్తా అని చెప్పేసి మీరు రావడానికి కారణం జనం అంటారు. జనము మాకు ఎలాంటి ఆర్థికంగా లేము, మా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు. అయినా కానీ మేము ఇంత కష్ట పరిస్థితులు ఉన్నా కానీ జనానికి సేవ చేయడానికి ముందుకు వచ్చాము. జనం కూడా మమ్మల్ని ఆదరిస్తుంది. ఓకే. టెన్షన్ పడకుండా మామూలుగానే చెప్పండి. ఆ. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు ఇన్ని సంవత్సరాలుగా కూడా ఇప్పుడు దీన్ని చూస్తే అర్థమైపోతుంది, చూసే వాళ్ళకు కూడా అర్థమైపోవాలి. కేవలం జన సేవకు అంటే ప్రజా సేవకి అంకితమైన ప్రేమ్ సాగర్ గారు మా కోసం వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి అనిపించాలి. అంతే తప్ప మీరు ఏదో చెప్పుకోవడానికి కాదు కదా. మేము చెప్పుకోవడానికి ఇలా ఏం లేదు. ప్రజలకు తెలుసు మేము ఎట్లా చేస్తాము. ఏ దేనికైనా చనిపోయిన కాడ కానీ ఎక్కడైనా పని ఎంఆర్ ఆఫీస్ పని ఉన్నా కానీ పోలీస్ స్టేషన్లో ఉన్నా కానీ కోర్టులు ఉన్నా కానీ ఏ అవసరాలు ఉన్నా కానీ ప్రజలకు మేము దగ్గరుండి వాళ్ళు ఇరగకుండా కొన్ని పనులు అయితే సొంతం మా బండి మీద తిరిగి మా సేవలు డబ్బులు పెట్టుకొని మేము పని చేసినాము. అందువల్లనే మాకు ఈ అవకాశం వచ్చింది. మమ్మల్ని ప్రజలను ముందుకు తీసుకుపోతున్నారు, ఆదరిస్తున్నారు. ఓకే. అయితే ఇక్కడ చూస్తే కనుక ప్రేమ్ సాగర్ గారి ఇల్లు చూసినాం మనం. మరి 2006 నుంచి, నేను 2013 నుండి అని అంటున్నాను కానీ 2006 నుంచి కూడా తను రాజకీయ జీవితంలో మరి ఉన్నట్టు తను చెప్తా ఉన్నారు. చూస్తే నిజంగా చెప్తున్నా ఈ ఇంటిని చూస్తే కనుక అసలు ఇది ఇల్లేనా లేకపోతే ఇంకేంటిది అన్నట్టున్నది. అట్లాంటి పూర్తిగా అంటే చాలా పేద పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా తన ప్రజల కోసం మరి ముందుకు రావడం చాలా ఆనందదాయకంగా మరి జనాలు కూడా నేను వస్తా ఉంటే విన్నాను. ప్రేమ్ సాగర్ అన్న మరి మంచి వ్యక్తి, ఆయన్నే గెలిపించుకుంటాం మేమని చెప్పేసి మరి వాళ్ళు అంటున్న సందర్భం కనబడతా ఉంది. ఇక్కడ చూస్తే కనుక చూస్తే కనుక నమ్మలేదు నేను అసలు. వాళ్ళ ఇంటి పరిస్థితి ఇట్లా ఉంది, అయినా కూడా ప్రజల కోసం అని చెప్పేసి ముందుకు వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం అయితే అసలు మేము నిలబడ్డం కాదు, ప్రజలే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, మీరుంటేనే మా గ్రామము డెవలప్ అవుతుంది కాబట్టి మీరే రావాలి అని చెప్పేసి మరి ప్రేమ్ సాగర్ గారిని ఆహ్వానించడం జరిగిందని చెప్పేసి ఇప్పుడు ప్రేమ్ సాగర్ గారు కూడా చెప్తా ఉన్నారు. మరి ప్రజలారా, మీరు మీ ఆలోచన సబబుగానే ఉంది. మరి తనను కూడా చూస్తూ ఉన్నారు. మరి తను కోరుకుంటున్నది ఏంటంటే ఇంకొక మాట కూడా నేను బయట కనుక్కున్నాను. మరి ప్రేమ్ సాగర్ గారు గెలుస్తారా అని అంటే ప్రేమ్ సాగర్ గారు గెలవడం కాదు, భారీ మెజారిటీతో గెలవడం కావాలి మాకు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భంగా కనబడతా ఉంది. మరి ఇలాంటి వారిని మళ్ళీ ప్రజలకి ఇంకొకసారి మరి వారు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నారు. ప్రజలారా, నేను మీ మాటకై వచ్చినా, మీరు పిలిస్తే వచ్చినా కనుక నన్ను గెలిపించడం కాదు, భారీ మెజారిటీతో మరి ఎవరినైతే మా మేడం అంటే వారి మేడంని నిలబెట్టానో వారిని భారీ మెజారిటీతో గెలిపించమని వారు మరి చెప్తా ఉన్న సందర్భంగా కనబడతా ఉన్నది. మరి ఇలాంటి ప్రజాసేవకులు మరి ఇంకెంతమంది, మరి చాలా మంది ఇంకా మన రాష్ట్రంలో తనే కాకుండా ఇంకా చాలా మంది కూడా మరి ముందుకొచ్చి ప్రజాసేవకు అంకితం అయ్యే వాళ్ళుగా తయారవ్వాలని చెప్పేసి మరి ప్రజలు కూడా పిలుపునిస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు తయారవ్వాలంటే ప్రజలు కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి మరి తాను కోరుకుంటూ మరి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మరి చూస్తూ ఉండండి SSG న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.